కిసాన్ సంయుక్త మోర్చా జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 10వ తారీఖు నాడు జైలు బరో కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఆనాడు 1942లో ఈ దేశం నుంచి బ్రిటిష్ వారు వెళ్ళిపోవాలని క్విట్ ఇండియా పోరాటం జరిగిన రోజైన ఆగస్టు 10న ఈ యొక్క జైలు బరో కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. క్విట్ కార్పొరేట్ పేరుతోటి ఈరోజు పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆనాటికి ఈనాటికి చూస్తున్నట్టుంటే వ్యవసాయ రంగం, కార్మిక రంగం ఈ రెండు రంగాలను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే కాకుండా ఆ రంగాలలో పనిచేసే వారి యొక్క బ్రతుకులను రోడ్డు మీద కీడుస్తున్న పరిస్థితి. యూనియన్ పెట్టుకునే పరిస్థితి లేదు. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చేది ఇలా కార్మికులకు అభద్రతా భావానికి గురి చేసి ఇలా కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. అదేవిధంగా స్వేచ్ఛ వాణిజ్యం పేరుతోటి విదేశాల నుంచి ముబ్బడిగా వస్తున్న యొక్క వస్తువుల మూలంగా పాడి పరిశ్రమ, తదితర యంత్ర పరికరాలు, వ్యవసాయ పనిముట్లన్నీ దిగుమతి రావడం మూలంగా ఇక్కడ వ్యవసాయ రంగం మరింతగా సంక్షోభంలోకి పోయే ప్రమాదం ఉన్నది. గతంలో అమెరికా నుంచి 11% పత్తి దిగుబడి చేస్తే సుంకం ఉండేది 11%. అది ఎత్తేయడం మూలంగా ఇలా వేలాది టన్నుల యొక్క పత్తి ఇలా దేశంలోకి వస్తున్నది. ఇక్కడ పత్తి పండించే యొక్క రైతులు ఇలా ధర లేక ఇలా చాలా ఇబ్బందులు పడే యొక్క పరిస్థితి ఉంది. అందుకనే ఇలా స్వేచ్ఛ ఒప్పందం పేరు మీద వ్యవసాయ రంగం, కార్మిక రంగం రెండూ కూడా కుదేలవుతున్నాయి. ఇందులో పనిచేసే యొక్క వాళ్ళు ఇలా బ్రతుకులు అరణ్యంగా గోచరంగా తయారవుతున్నాయి. కాబట్టి జైలు బరో కార్యక్రమాన్ని ఈ నెల 10వ తారీఖు నాడు ఎస్కేఎం పిలుపునిచ్చింది. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి జాతీయ రహదారుల దిగ్బంధం, కలెక్టర్ ఆఫీసుల ముందు పికెటింగు తదితర కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలు, కార్మిక వ్యతిరేక చర్యలు వదిలిపెట్టేదాకా వదిలిపెట్టేదాకా కార్మికులను, రైతులను ఐక్యం చేసి ఈ ఉద్యమాన్ని మరింతగా తీవ్రతం చేస్తాం. ఈ ఉద్యమంలో 10వ తారీఖు నాడు జరిగే జైలు బరో కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చి కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.